అండ్ సుధీర్ని మీరు ఎక్కువగా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఫస్ట్ సినిమా నిఖిల్ ఆయన అలాగే తీస్తే మీరు ఆయన్నే తీస్తారు, సెకండ్ సినిమా నాగచంద్ర తీస్తే మీరు నాగచంద్ర. కుదిరిందండి, అంటే ఎగ్జాక్ట్లీ ఫాలో అవడం అయితే కాదు, అది కుదిరింది. అంటే నాకు సుధీర్ నిఖిల్తో తీసాడు, నాకు అవకాశం ఇచ్చింది నిఖిల్ అండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ కార్తికేయ స్టోరీ నిఖిల్ కాకుండా, అంటే నిఖిల్కి వేరే స్టోరీ అనుకున్నాను, అది అటు ఇటు అవుతున్న టైంలో కార్తికేయ డెవలప్ అయిందండి. కార్తికేయ డెవలప్ అయిన తర్వాత నిఖిల్ కన్నా ముందు నేను ఒక 4-5 హీరోస్ చెప్పానండి, చాలా గట్టిగా చెప్పాను. సో మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం చెప్పిన బాగుంది అన్నారు, కానీ అంటే ఆ పాములు, ఆ హిప్నాటిజం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు అనేది డెబ్యూ డైరెక్టర్ని నమ్మడం అనేది అసలు తప్పే లేదండి, నమ్మకపోవడంలో తప్పే లేదు. సో నమ్మలేదు. ఫైనల్గా తిరిగి మీరు కాన్ఫిడెంట్ అని అడిగారు నిఖిల్. అదే నేనైతే కాన్ఫిడెంట్ నిఖిల్. నేను అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇందులోంచి బయట రాలేకపోతున్నాను, ఇంకా వేరే కథ వేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. అంటే ఇంతకు మించి ఇంకా స్టోరీ రాదు, ఇది రిస్క్ అంటారు, నేనంటే ఇది సేఫ్ అంటానండి మీకు. ఎందుకంటే నేను ఎలాగో తీసేది చిన్న సినిమానే, మ్యాక్సిమం 3 crores 3.5 ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కదా, అట్లీస్ట్ ఐ కెన్ హోల్డ్ ఆడియన్స్, ఏదో ఒకటి కొత్తదన్నా చెప్తున్నాం, పేరున్న వస్తుంది అనేది నా కాన్ఫిడెన్స్ అండి. అసలు ఫస్ట్ సినిమా ఇది వద్దు అని. అండ్ మోరోవర్ అప్పట్లో ఏంటంటే ఈయన సోలో రిలీజ్ అయింది. అయ్యి ఉన్నారు కదా మీరు, సోలో లాంటి సినిమా తీవయ్యా, హ్యాపీగా మొత్తం ఇంటిలో పది వచ్చి చూస్తారు అని. ఆయన స్ట్రెంగ్త్ అతనిది, పర్సన్ స్ట్రెంగ్త్ ఇది రైటింగ్ మాట. సో నా ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ మోరోవర్ ఒక హ్యాంగ్ ఓవర్లో ఉంటామండి. సో ఫైనల్లీ నిఖిలే పిలిచి కాన్ఫిడెన్స్ అయితే చెప్పండి బ్రో, నేను స్టోరీ కూడా ఉన్నానని కాదని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్స్ 15 మంది ప్రొడ్యూసర్స్ కానీ, వెల్ నోన్ ప్రొడ్యూసర్స్ కానీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ కానీ, మొత్తం కలిపి 15 మంది ప్రొడ్యూసర్స్ చెప్పేవాడు. ఓకే, విత్ రాజేంద్ర గారు తీసుకెళ్ళారు, అందరి దగ్గరికి తీసుకెళ్ళారు. ఫైనల్గా శ్రీనివాస్ భోగారం గారు సెట్ అయ్యారు. హ్యాపీ, చాలా బాగా చేసామండి. ఆ పాములంటే భయం ఉన్న హీరో అల్లరి నరేషేనా? అలా అని కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే అది బాబా అది వాళ్ళు ఏమైనా అఫెండ్ అవుతారు. ఎందుకు అఫెండ్ అవుతుంది? వాళ్ళ చాయిస్ కరెక్ట్ కాదని అల్లరి నరేష్ ఒకసారి స్టేజ్ మీద చెప్పడం కూడా జరిగింది. కొన్ని సినిమాలు నేను కరెక్ట్ చూజ్ చేసుకోలేదని. ఓకే, సరే, ఓకే. కార్తికేయ సినిమా ప్రొడక్షన్ సంబంధించి చెప్పండి. ఆ సినిమా సందర్భంలో మీరు ప్రొడక్షన్ తరపున చాలా కొన్ని కష్టాలు, కొన్ని స్ట్రెయిన్ అయ్యారని, ఎలాంటివి అది? అంటే సార్ ఇనీషియల్గా చెప్పుకోవాలి అంటే స్వామిరారా తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 days ఇట్టుకోండి. ఎందుకంటే ఒక హిట్లో ఉన్న హీరోని ఫట్మన్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తారండి ఇమీడియట్గా. అయినా కూడా మేబీ ఈ సబ్జెక్ట్ వల్ల ఏమో, కానీ అంటే నేను ఎలా హ్యాండిల్ చేస్తాననే డౌట్ మీద ఏమో కొంచెం ఆ తర్వాత కూడా ఒక 3-4 ప్రొడ్యూసర్స్ని కలవటం జరిగిందండి. వన్ ఫైన్ డే నాకు రాజ్ వర్మ అనే ఒక ఫ్రెండ్ శ్రీనివాస్ భోగారం గారిని కల్పించారు. అక్కడి నుంచి ఫస్ట్ ఏంటంటే నేను వాట్ ఐ బిలీవ్ ఈజ్, అంటే నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు, నాకైతే మాత్రం ఆ క్రియేటివ్ ఇంటర్ఫీరెన్స్ కానీ, ఆ క్రియేటివ్ నాన్సెన్స్ కానీ లేదనుకోండి, ఈదర్ ఇట్ మే బి బడ్జెట్ తగ్గించినా, అప్పుడప్పుడు మనీ ఇబ్బందులు వచ్చినా కానీ ప్రోడక్ట్ బాగుంటుందండి. ఆబ్వియస్లీ అంటే సినిమా జరిగే టైంలో 24 crafts అండి, 200 to 250 people సమ్టైమ్స్ ప్రొడక్షన్ వాళ్ళతో సహా, అంటే మనకి కాఫీ టీలు అందించే వాళ్ళతో సహా ఇంతమందితో కోఆర్డినేషన్లో చాలా వెదర్ సపోర్ట్ చేయకపోవచ్చు, హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు, డేట్ సపోర్ట్ చేయకపోవచ్చు, దీనివల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ చిన్న అంటే ఇప్పుడు 5 monthsలో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఈ వెదర్ వల్ల, ఈ హెల్త్ వల్ల, ఈ డేట్స్ వల్ల 6 months అయింది అనుకోండి. 1 month పోస్ట్పోన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి, ఫైనాన్షియల్గా ఆర్ఎల్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ పరంగా. అక్కడ కరెక్ట్గా ఇది లేదన్నమాట, ఏమంటారండి వాట్ యు సే దట్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే కోఆర్డినేషన్ అండి. కోఆర్డినేషన్ కూడా కాదు, అంటే ఎస్టిమేషన్ అండి. ఆ ఎస్టిమేషన్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల ఫైనాన్షియల్గా కొంచెం లేట్ అయింది. కానీ మా మూవీ సీరియస్లీ ఏంటంటే కార్తికేయ సూపర్ కొలాబరేటివ్ ఎఫెక్ట్ అండి. అంటే సమ్టైమ్స్ నేను ఇప్పుడు చూస్తున్నానండి రీసెంట్గా, మేము కొన్నిసార్లు ఏం చేసామంటే డబల్ కాల్ షీట్ పడడం ఇలాంటిది ఒక్కరోజు అడగలేదండి ఆయన. అనేది ఇప్పుడు సక్సెస్ అయిపోయిందని చెప్పి పనిగట్టుకుని పొగడడం అయితే కాదు, నాకు ఇంకా స్టిల్ గుర్తు ఎంత అంటే అసలు ఎవరూ చేయని సినిమాని ఆయన చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నేను ఆయనతో ఒక మాట కూడా అన్నానండి, అంటే బయట చాలా మాటలు వినిపించవచ్చు, ఫ్రస్ట్రేషన్లో బోల్డ్ అని మాటలు మాట్లాడుకోవచ్చు, అదన్నా. బట్
నేను ఆయన ఒకసారి కూడా అన్నాను, థ్యాంక్ యూ ఆర్ మై ప్రొఫెషనల్ ఫాదర్ అండి అన్నాడు. ఎవరిని? మా శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన ఒకవేళ లేకపోయినా కానీ ఎక్కడి నుంచి బయట తీసుకొచ్చి పెట్టింది కూడా సినిమా కోసమే అండి. సో ఐ రెస్పెక్ట్ హిమ్. ఇది శివకుమార్ గారు కదా దానికి? అది లాస్ట్లో వచ్చి ఆయన యాడ్ అయ్యారండి. ఇనీషియల్గా శ్రీనివాస్ బొగ్గవరం ఆయన హీఈస్ ద ప్రొడ్యూసర్ అండి. మా కార్తికేయ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ బొగ్గవరం గారు. ఓకే ఓకే. సో ఇనీషియల్గా నేను చెప్తున్నాను కదండి, 15 మంది వద్దిన తర్వాత ఆయన ఓకే అన్నారు. అది కూడా ఏంటంటే నేను ఇంట్రడక్షన్ చెప్పాను, ప్లాట్ చెప్పాను, నా ట్రైలర్లో ఏదైతే డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ చెప్పాను, డన్ చేసేస్తానన్నారు. ఎందుకంటే స్వామిరారా మీద నాకు నిఖిల్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అండ్ నీ దాంట్లో నోవాలిటీ ఉంది, చేసేద్దామన్నారండి. నేను అదే చెప్తున్నానండి, చిన్న ఏదైతే ఉన్నాయో అండ్ అనుకున్న వర్కింగ్ డేస్లోనే కంప్లీట్ చేసామండి. ఎందుకంటే సూపర్ డిఓపి సేమ్ అదే టీం అంతా, హీరో ఫ్యాంటాస్టిక్ అండి. నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు కానీ అంటే ఎవరు లేకపోయినా ఈ సినిమాకి ఇది రిలీజ్ అయ్యేది కదా. ఇద్దరు ప్రొడ్యూసర్ కొన్ని పోనలేకపోతే సినిమా రిలీజ్ అవ్వాలని వదలకపోయినా, నేను ఒక డైరెక్షనే నా పని, మిగతాది నా పని కాకపోయినా, నిఖిల్ అనే అతను కూడా నేను హీరోనే కాకపోయినా అందరూ స్ట్రగుల్ అయ్యి ఒక చిన్న ఫైనాన్షియల్ థింగ్స్ ఏమైనా అన్ని నీట్గా క్లియర్ చేసామండి. లాస్ట్లో శివకుమార్ అని మీరు అన్నారు చూడండి, హీఈస్ ద మేజర్ ఫైనాన్షియర్ ఫర్ అవర్ మూవీ అన్నమాట. ఆయన కూడా కొంచెం సర్దుకుని ఆయనే ఇవంతా పెద్ద మీటింగ్ పెట్టి చివరి వరకు అంటే జనరల్గా ఏమవుతుందండి, సినిమా 1 వీక్ ముందు వరకు అనుకుంటాను, 9 o'clock షో పడుతుందంటే 7:30 వరకు జరిగాయి అన్నమాట మా మీటింగ్స్ అన్ని. బట్ బై గాడ్స్ గ్రేస్ అంతా బాగా జరిగిందండి, హ్యాపీ. ఒక టైంలో మీరు నిఖిల్ ఇద్దరు కలిసి పోస్టర్స్ మీ స్వయంగా అంటించే పరిస్థితి ఎలా చేశారంట? అది యాక్చువల్గా ఏంటంటే పబ్లిసిటీ కాదు, అంటే అది నిఖిల్కి ఆ పబ్లిసిటీ స్ట్రాటజీస్ చాలా బాగా తెలుసు అండి. అదేంటంటే పోస్టర్ స్వయంగా అంటే జరిగిందండి. అంటే ఇప్పుడు గజనీ మూవీకి ఆమిర్ ఖాన్ చాలా సెంటర్స్కి వెళ్ళి టికెట్ కౌంటర్లో అది వేసుకుని గుండు కొడుకుని టికెట్స్ అమ్మారండి. ఇట్స్ ఎ పబ్లిసిటీ స్ట్రాటజీ అండి. ఆ తర్వాత సేమ్ షారుఖ్ ఖాన్ కూడా అంతేనండి. అది యాక్చువల్గా షారుఖ్ ఖాన్ చేసిందండి. నిఖిల్ ఏం చేశాడంటే అంటే లాస్ట్లో కొంచెం మూవీ లాస్ట్లోకి వచ్చేసరికి ఫినాన్షియల్ సపోర్ట్ లేదనుకోండి, అది రిలీజ్కి అండ్ పబ్లిసిటీకి కొంచెం టఫ్ అయ్యేదండి. సో పబ్లిసిటీ ఈజ్ నాట్ ఆల్ అంటే ఓన్లీ డబ్బు ఖర్చు పెట్టడమే కాదు అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అంటే నిఖిల్ కూడా నిఖిల్ ఏం చేశాడంటే ఆ విషయంలో నిఖిల్ ఒక్కడే కార్ వేసుకుని వెళ్ళి పక్కన ఎవరు జోగినాడు అని వేసుకుని వెళ్ళండి, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న 2 స్టేట్స్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. 2 days సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళి మేజర్ సిటీస్, ఇప్పుడు ఏలూరు, తన్నొక్కు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, ఇక్కడ కరీంనగర్ ఏదైతే ఉన్నాయో ప్రతి సెంటర్కి ఎక్కడ రిలీజ్ అవుతుంది మా థియేటర్లో అనేది 1 వీక్ ముందు తెలిసిపోతుంది కదండి. ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి పోస్టర్ అంటించడండి, అంటే October 24th రిలీజ్ అని చెప్పారు. అక్కడ లోకల్ కవరేజ్ వచ్చేది. ఆ లోకల్ కవరేజ్లో October 24th కార్తికేయ రిలీజ్ అవుతుంది, పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది, టీజర్ బాగుంది. ఈ మౌత్ పబ్లిసిటీ తన వెళ్ళి చేయడం వల్ల ఓపెనింగ్స్ హౌస్ఫుల్స్ అయ్యాయండి మా మూవీకి. మొత్తం కవర్ చేసిందండి తన పోస్టర్లో ఇచ్చడం అనేది మొత్తం. అంటే తను వెళ్ళి మొత్తం అంతా చేసి అంటే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు, ఇక్కడ నుంచి సో ఈ టైంకి వస్తాడు ఇక్కడ మేము కోఆర్డినేట్ చేయడం అన్నమాట. సో ఇక్కడ కొంచెం ఇష్యూస్ అన్నీ జరిగేవండి ఇక్కడ. ఓకే, ఈ టైంలో ఈ మీటింగ్లో ఉండేవాళ్ళం అన్నమాట మేము. వర్క్ అయితే అయిపోయిందండి, సాలిడ్గా అయిపోయింది. ఒక్క టెక్నీషియన్ కూడా ఆపడం కానీ ఇది కానీ ఏం లేదు, అందరూ కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ల్యాబ్ నుంచి అక్కడి నుంచి ఆ క్లియరెన్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కటే ఆగేవండి. సో బయట అనుకునే అంత ఏది ప్రొడక్షన్ అసలు అది ఏది లేదండి. సీరియస్లీ ఏంటంటే ఎస్టిమేషన్లో రాంగ్ వచ్చిందండి అంతే. అది కూడా ఆ ఎస్టిమేషన్ కూడా ఏంటంటే సినిమా కోసమే, అంతేనండి, ఏది సినిమా కోసమే. మరి శివకుమార్ గారు ఎందుకు లాస్ట్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది? శివకుమార్ గారు ఇది వన్ ఆఫ్ ద ఫైనాన్షియర్ అండి. ఈ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు శ్రీనివాస్ గారు. సో ఆయన మేజర్ షేర్ ఫైనాన్షియర్. సో ఇంకా మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే పేమెంట్స్ ఉంటాయో ఇవన్నీ సెటిల్మెంట్స్ ఆయన చేశారండి. ఓకే ఓకే. అంటే మీరు చెప్పండి కరెక్ట్, ఒక్కొక్క ప్యాషనేట్ డైరెక్టర్కి ప్రొడక్షన్ హౌస్ నుంచి సరైన సపోర్ట్ లేకపోతే ఆ డైరెక్టర్ పడే వేదన ఎలా ఉంటుంది? అంటే మీకు అనుభవం అయిందా కాలేదా? అంటే అనుభవం ఇన్ ద సెన్స్ అంటే అండి, ఇక్కడ నేను సిట్యువేషన్ బ్లేమ్ చేస్తాను కానీ మనుషుల్ని అంటే పీపుల్ని పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా కోసమేనండి. ఎందుకంటే ఇదే డబ్బు ఆయనకి ఇనిషియల్గా ఒక ఫైనాన్స్ తీసుకున్నా కానీ ఆయన దగ్గర ఉన్నా కానీ శ్రీనివాస్ గారు ఈ సినిమా మీద కాకుండా బయట వెళ్ళి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవాడిని. బట్ ఆయన చేసింది సో సినిమాలో పెట్టారండి నేను. బట్ అది ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి అసలు ఆస్కారం లేదండి, ప్రతి ఒక్కరు సినిమా కోసం చేశారు. అక్కడ ఇక్కడ ఎస్టిమేషన్స్లో రాంగ్ వచ్చింది, స్ట్రగుల్ అయ్యామండి, డౌటే లేదు. అండ్ మీరన్నది ప్రొడక్షన్ హౌస్ నుంచి సపోర్ట్ ఉంటేనే
సినిమా బాగుంటుందండి. ఇప్పుడు మేము కార్తికేయ తీసేటప్పుడు కొన్నిసార్లు 6 o'clock కాల్ షీట్ అయిపోతుందండి. ఇంకొక 1 hour కావాలి. గ్రేస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇస్తారు బేసిక్గా మన టర్మ్స్ ప్రకారం. కొన్నిసార్లు 8 అయిందండి, మాది 8 అయింది అంతే. 8 అంటే అటు ఇటు కంటే డబల్ కాల్ షీట్ పడుతుంది. ఓకేనండి, 100 rupees పే చేయాల్సిన చోట 150 rupees అంత పే చేయాలి. జనరల్గా ఏమంటారంటే ఇంకేమైనా ఉంటే అంటే 2 వరకు చేసుకోవచ్చు, మనం ఆస్కారం ఉంది. ఆయన సెట్స్లో ఉన్నాడు, సార్ అయిపోయిందండి అన్న, అయిపోతే వదిలేండి. ఇంకా అలానే మన దగ్గర లేని అది ఆ సపోర్ట్ ఉందండి సీరియస్లీ ఇనిషియల్గా. ఆ తర్వాత సిచ్యువేషన్స్ అనేవి కొంచెం టఫ్ అయిపోయిందండి. అంటే మాకు వాట్ యు సే దట్, అంటే ఎస్టిమేటెడ్ టైంలో డబ్బులు వస్తాయి ఈ టైం అని ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ టైంలో ఇంత డబ్బులు వస్తాయి, సో అన్నీ రెడీ చేసుకుంటాం. ఆ టైంలో అది రాలేదనుకోండి, ఇంకా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండవండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు కార్తికేయ ప్రొడ్యూసర్స్తో రిలేషన్? నాకు ఎప్పుడు బాగానే ఉంటుందండి, అందులో డౌటే లేదు అసలు. అంటే మీరు సడన్గా కూడా కాల్ చేసి ఆయనతో మాట్లాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు హీ ఈజ్ ద ఫస్ట్ టు విష్. ఈ మూవీ నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు నేనే కాల్ చేసి ఆయనకి అన్నాడు. అంటే జరిగే టైంలో అయితే 100% ఈయన కరెక్ట్ కాదు, లేదంటే ఈ డైరెక్టర్ కరెక్ట్ కాదు అనేవైతే ఆ డిస్కషన్ అయితే 100% ఉంటుందండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ టు రిజల్ట్ బాగున్నప్పుడు, రిజల్ట్